ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇక్కడ డోర్ మ్యాట్ చూస్తున్నారు కదా, నేను ఇంట్లోనే తయారు చేశాను. ఒక్క రూపాయి కూడా మనకి ఖర్చు అవ్వకుండా చక్కగా, అది కూడా మనము మిషన్ అనేది లేకుండా ఓన్లీ సూది దారంతో ఇలా అందమైన డోర్ మ్యాట్, కలర్ఫుల్ డోర్ మ్యాట్ అయితే తయారు చేసుకోవచ్చండి. చూడటానికి కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ నేను దేంతో తయారు చేశానో చెప్పేస్తాను. నావి చిరిగిపోయిన లెగ్గిన్స్ అనేవి ఉన్నాయండి. లెగ్గిన్స్తో అందరూ చేశారు, కానీ ఇలా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే ఇలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 4 లెగ్గిన్స్ అనేవి తీసుకున్నానండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న ఒక లెగ్గిన్కి వచ్చి మనకి 4 పీసెస్ అయితే వస్తాయండి. ఒక కాలు వైపు 2, ఒక కాలు వైపు 2, అలా మనం 4 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. ముందు మనం ఎలాస్టిక్ అనేది ఉంటుంది కదా, అది శుభ్రంగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యకి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా, ఇలా నేను కత్తిరి లేకుండా చూస్తున్నారు కదా, ఇలా లాగేస్తున్నాను. అలా లాగేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా మనకి కొంచెం డోర్ మ్యాట్ పెద్దది కావాలంటే కొంచెం ఎక్కువ లెగ్గిన్స్ తీసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలా డోర్ మ్యాట్కి నేను ఒక 4 లెగ్గిన్స్ అయితే వాడానండి. ఏవైనా కలర్స్ మంచివి తీసుకున్నా, అదే చిరిగిపోయిన ఏమన్నా సరే కొంచెం కలర్ మంచిగా ఉండేటట్టు, కనిపించేటట్టు మనం ఇలా నీట్గా చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఇలా 3 తీసుకోండి. మనం ఇలాగా కొంచెం స్ట్రాంగ్గా దారం ఉంటుంది కదా, ఆ దారం ఇలా సూది దారంతోనైనా కుట్టుకోండి, లేకపోతే ఇలా చుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టుకొని ఒక 2-3 ముళ్ళు వేస్తే మనకు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మీరు దీని బదులు కుట్టైనా కుట్టుకోవచ్చు దారంతో. కొని కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం తీసుకోండి, లేకపోతే మనం బట్టలు కుట్టుకున్న దారమైనా పర్వాలేదు. ఇలా నేను జడ అల్లుకున్నట్టుగా అల్లుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఎన్ని పీసెస్ కట్ చేస్తున్నారో అన్నీ కూడా చక్కగా ఇలానే నీట్గా అల్లుకోండి. మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అలానే అల్లుకోవచ్చు. మనం ఇలాగ పీసెస్ కట్ చేసి పిల్లల్ని చేయమన్నా చేస్తారు, ఆడుతూ పాడుతూ. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేస్తారన్నమాట. ఇలా మనం చక్కగా ఇలా అల్లుకున్నాం కదండి, జడ అల్లుకున్నట్టుగా. ఇప్పుడు చివరిలో మీరు ఇలా దారంతో చుట్టాం కదా, అలా అయినా చుట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగా సూది దారంతో అయినా చక్కగా కుట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం మందంగా ఉంటుంది కదా, లావుగా, కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి, లేకపోతే మన చేతులకు కూడా తెగే ప్రమాదం ఉంది కదా, సూది అనేది గుచ్చుకునేది కదా. అందుకని నెమ్మదిగా చూసుకొని చక్కగా కుట్టుకోండి. మిషన్ లేని వాళ్ళు కూడా చక్కగా ఈ డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం అనమాట, ఒక అరగంటలో అయితే మనకి చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టుకొని చక్కగా చివర్లు అనేది అది మొత్తం చివరి మొత్తం నీట్గా వచ్చేటట్టు మడత పెట్టుకొని ఇలా చుట్టూ కుట్టుకోవాలన్నమాట. ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే కుట్టుకోండి. ఎక్కడా కూడా మనకి చివర్లు అనేవి నీట్గా కనిపించకుండా ఉండకుండా చక్కగా ఇలా రౌండ్ చేసుకుంటూ చక్కగా ఇలాగా అక్కడక్కడ టాకా కింద వేసుకుంటే మనకి చూడటానికి చాలా బాగుంటుందండి డోర్ మ్యాట్ అనేది. ఇలా మీరు ఎన్ని అయితే పీసెస్ తీసుకున్నారో అన్నీ కూడా సేమ్ ఇలా అక్కడక్కడ టాకా అనేది వేసుకోండి. చూస్తున్నారు కదా నేనైతే ఎలా వేస్తున్నానో, సేమ్ మీరు అలానే వేసుకోండి. సింపుల్గా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుందండి మనకి డోర్ మ్యాట్ అనేది. ఇలా మనం పాత బట్టలు అనేవి పడేస్తాం కదా, అలా పడేయకుండా ఏదో మనకి దీనివల్ల పెద్ద ఏమి అసలు ఖర్చే లేదు, కానీ కొంత సమయం అనేది మనం కేటాయించుకుంటే చక్కగా ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు కదండి. చాలామంది అనుకుంటారు, ఇంత కష్టపడే బదులు ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెడితే డోర్ మ్యాట్ కొనుక్కోవచ్చు కదా అని. మనము కొనుక్కునేదానికి ఇలా ఇంట్లో వేస్ట్ బట్టలతో చేసుకునేదానికి చాలా తేడా ఉంది కదండి. అది కూడా మనం చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనే వేరు కదా. కొంతమంది అయితే అలా ఆలోచిస్తారు, కొంతమంది అయితే ఏదో ట్రై చేద్దామని నాలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తారన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది కదా మనకి, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీరు ముందుగా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కుట్టడం ఎంతసేపు చెప్పండి, ఒక 10 మినిట్స్లో చక్కగా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో.
ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటామండి.